కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. మొన్న ఆర్సెలార్ మిత్తల్, నిన్న రిలయన్స్, నేడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇలా దిగ్గజ సంస్థలన్నీ రాష్ట్రానికి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు రామాయపట్నంలో బీపీసీఎల్ తమ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. దశల వారీగా 95,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ సంస్థలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం సంస్థ భారత్ పెట్రోలియం లిమిటెడ్ భారీ స్థాయిలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ స్థాపించాలని నిర్ణయించింది. దేశంలో ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీలను ఏర్పాటు చేసింది. బీపీసీఎల్ 4వ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. 6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి రాసిన లేఖలో ఆ సంస్థ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెబీ రెగ్యులరైజేషన్స్ 2015లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపామని బీపీసీఎల్ తెలిపింది. ఇందులో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు, భూసేకరణ, డిపిఆర్ తయారీ, పర్యావరణ ప్రభావ మదింపు, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ తదితరాలు ఉంటాయని పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకోవాలని ఎన్ఎస్ఈని కోరినట్లు సమాచారం. బీపీసీఎల్ తన 4వ రిఫైనరీ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు ఎక్కడ స్థాపించాలనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో గుజరాత్లో స్థాపించాలని ఒత్తిడి వచ్చింది. ఇప్పటికే పెట్రోకెమికల్స్ రంగంలో పెద్ద కంపెనీలు గుజరాత్లో ఉన్నాయి. గుజరాత్ నుంచి గట్టి పోటీ ఎదురైనా బీపీసీఎల్ను రాష్ట్రానికి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం సఫలమైంది. సంస్థ ప్రతినిధి బృందం ప్రాజెక్టు ఏర్పాటుకు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పలు దఫాలుగా పరిశీలించింది. ఏపీ సర్కార్తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రిఫైనరీకి ముఖ్యంగా కావాల్సింది పోర్టుతో పాటు అందుబాటులో అవసరమైన భూములు కూడా ఉండాలి. ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రామాయపట్నాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం క్యాప్టెన్ విధానంలో బెర్తును కేటాయించే ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం సుమారు 5,000 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది. ఆ మేరకు భూసేకరణకు సుమారు 1,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ముందస్తు కార్యకలాపాలకు 6,100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించింది. దీనిలో భూసేకరణ వ్యయం 1,500 కోట్లు పోను, మిగిలిన 4,600 కోట్లను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 1,00,000 మందికి, పూర్తయిన తర్వాత 5,000 మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు ఏర్పాటుపై బీపీసీఎల్తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్లో ప్రస్తుతం తనకున్న 3 రిఫైనరీల ద్వారా ఏటా ప్రపంచంలోని 6 ఖండాల నుంచి వచ్చే 96 రకాల చమురును దాదాపు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర శుద్ధి చేస్తోంది. మరోవైపు ఈ పరిశ్రమను బేస్ చేసుకుని అనుబంధ పరిశ్రమలు చాలా రానున్నాయి. బీపీసీఎల్ రిఫైనరీ రాష్ట్రానికి రావడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి పనులు ప్రారంభమవడం, పోలవరానికి నిధులు కేటాయించడంతో ఏపీ పారిశ్రామికంగా దూసుకుపోనుందని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. మంచి నమ్మకమైన ప్రభుత్వం ఉండడంతో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వర్గాలు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు 3 దశల్లో బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
పోలవరం నుంచి కృష్ణానదికి నీరు మళ్లించడం మొదటి దశ కాగా రెండో దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలించనున్నారు. మూడో దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు నీటిని మళ్లిస్తారు. గోదావరి నీటిని కృష్ణానదికి, దాని నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వచ్చు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో కరువును అరికట్టవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతగా అభివృద్ధి జరగనుండడం, పెట్టుబడులు రావడానికి కారణం చంద్రబాబు అనుభవంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నమ్మకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యం కలిగి ఉండడం, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో పెట్టుబడులదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బాబు పవన్ జోడీతో పారిశ్రామిక వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గత 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఇప్పుడు ఏపీకి వస్తున్నాయి. చూడాలి మరి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఏపీకి తరలి వస్తాయో.